హాయ్ అండి. అందరికీ నమస్కారం. మార్చి 3 మంగళవారము పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుందండి. అయితే ఈ గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా? గ్రహణ నియమాలు ఎలా పాటించాలి? అంటే ఈ గ్రహణం ఏ రాశులలో ఏర్పడుతుంది? పట్టు స్నానం, విడుపు స్నానం ఏ సమయంలో చేయాలి? గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేయాలి? గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి వివరంగా తెలుసుకుందాం. అయితే చాలా మంది నాకు కమెంట్ పెడుతున్నారండి. చంద్రగ్రహణం అయితే రాత్రి సమయంలో ఏర్పడాలి కానీ డే టైంలో చంద్రగ్రహణం ఏర్పడితే మన భారతదేశంలో ఎలా కనిపిస్తుందండి? మన భారతదేశం వాళ్ళు నియమాలు ఎలా పాటించాలి అని మీకున్న సందేహాన్ని కూడా నేను తప్పకుండా ఈ వీడియోలో చాలా క్లియర్‌గా తెలియజేస్తానండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. మార్చి 3 మంగళవారము పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుందండి. ఇది మన భారతదేశంలో ఏర్పడుతున్న మొదటి పాక్షిక చంద్రగ్రహణం అండి. ఈ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం మార్చి 3 మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాలకి ప్రారంభమై సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకైతే ముగుస్తుందండి. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుందండి. సింహరాశి వారైతే గ్రహణం మరుసటి రోజు గ్రహణ శాంతి చేయించుకుంటే చాలా మంచిదండి. ఈ గ్రహణం కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అండి. మన భారతదేశంలో డే టైంలో సూర్యుడు ఉంటాడు కదండీ! చంద్రగ్రహణం ఎలా అవుతుంది అని చాలా మందికి సందేహం ఉంటుంది. మనకి చంద్రోదయ సమయం సాయంత్రం 6 గంటల 9 నిమిషాలకి అండి. అయితే ఈ గ్రహణం యొక్క విడుపు సమయం 6 గంటల 47 నిమిషాలకి. మనకి చంద్రగ్రహణము సంపూర్ణంగా ఉండేది మాత్రం 42 నిమిషాలు మాత్రమే అండి. 6 గంటల 9 నిమిషముల నుండి 6 గంటల 47 నిమిషాల మధ్య మాత్రమే మన భారతదేశంలో కనిపిస్తుంది. కాబట్టి మనం మన భారతదేశ ప్రజలు 42 నిమిషాలు పాటిస్తే సరిపోతుందండి గ్రహణ నియమాలని. డే అంతా పాటించాల్సిన అవసరం అయితే లేదు. మనకు చంద్రోదయ సమయం 6 గంటల 9 నిమిషాలకి ప్రారంభమవుతుంది కాబట్టి మనకు చంద్రగ్రహణం అనేది కూడా 6 గంటల 9 నిమిషాలకే ప్రారంభమవుతుందండి. మన భారతదేశ ప్రజలకు మాత్రమే అండి. ఇదైతే అందరికీ కాదు. పట్టు స్నానము 6 గంటలకి, విడుపు స్నానము 7 గంటలకి చేసి 7 గంటల తర్వాత ఇంటినంతా శుభ్రం చేసుకోవాలండి. అలాగే తప్పకుండా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలండి. దేవుడి ఫోటోలని, విగ్రహాలని శుభ్రం చేసి చక్కగా గంధం, కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకొని అప్పుడు మాత్రమే దీపారాధన చేయాలండి. విడుపు స్నానం చేయకుండా మాత్రం ఇంటిని శుభ్రం చేయకూడదండి. ఈ గ్రహణ సమయంలో నిల్వ చేయబడే ఆహార పదార్థాలేమైనా ఉంటే మాత్రం వాటి మీద గరకపోసలను ఉంచండి. ఈ గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారు. ఎలాంటి పూజలు కానీ, శుభకార్యాలు గానీ నిర్వహించకూడదండి. ఈ గ్రహణ సమయంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి. అందువలన గర్భిణీ స్త్రీల మీద కిరణాలు పడకుండా ఉండాలని, గర్భస్థ శిశువు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ముందు చూపుతోనే మన పెద్దలు గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు బయటకి రాకుండా ప్రశాంతంగా నిద్రించడం అయితే చాలా మంచిదండి. గ్రహణ సమయంలో నిల్వ చేసే ఆహార పదార్థాలపైన మీ ఇంట్లో అక్కడక్కడ దర్బలను ఉంచండి. అయితే ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్క్టికా ప్రాంతాలలో కనిపిస్తుందండి. మన భారతదేశంలో పాక్షికంగా కనిపిస్తుంది. మిగతా దేశాలలో సంపూర్ణంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.